రేపు వరలక్ష్మి వ్రతం అనగానే మనకు భక్తి కంటే ముందు టెన్షన్ మొదలవుతుంది. ఇల్లు క్లీన్ చేయాలి, పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి, పూలు తేవాలి, ముగ్గు వేయాలి, అమ్మవారిని రెడీ చేయాలి. ఇవన్నీ పనులు ఉంటాయండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్లో పనులు ఎవరు ఎప్పుడు చేయాలి? వరలక్ష్మి వ్రతం రోజు కంటే ముందు రోజే మనకు అసలు పండగ లేడీస్కి. మరి రేపటికి హడావుడి లేకుండా ముందు రోజు ఏమేమి పనులు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దానండి. హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్. వరలక్ష్మి వ్రతం అంటే భక్తి, పూజ, అలంకరణ ఇవన్నీ కలిపి ఒక పండుగ వాతావరణమే. కానీ అసలు సినిమా అంతా మనకు వ్రతం ముందు రోజే మొదలవుతుంది. ఇంటిని క్లీన్ చేయాలి, పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవాలి, పూలు తెచ్చుకోవాలి, అమ్మవారిని అలంకరణ సిద్ధం చేసుకోవాలి, మళ్ళీ మధ్యలో ఇంట్లో వాళ్ళకి ఏమేమి కావాల్సినవి అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ముందు రోజే అన్నీ చెక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే అందులో ఇంటిని క్లీన్ చేసుకోవాలండి. మనం పూజ గది దగ్గర నుంచి మొదలు పెడతాం అనుకుంటాం. ఒక మూల శుభ్రం చేసేసరికి ఇంకో మూల మనకు కనపడుతూనే ఉంటుంది. ఇది కూడా శుభ్రం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అన్నీ సర్దుతూ ఉంటాం అనుకుంటూ చివరికి మనం అలసిపోతాం. అందుకే ముందుగా పూజ గది ప్లేస్ని మాత్రం క్లీన్ చేసుకోవడం మెయిన్ అండి. నెక్స్ట్ వచ్చి పూజ సామాగ్రి అన్నీ ఒకసారి బయటకు తీసి అన్నీ చెక్ చేసుకోవాలండి. అవన్నీ క్లీన్ చేసుకుంటాము. అలానే పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కొబ్బరికాయలు ఇవన్నీ మనం సర్దుకుంటాము. అలానే ఇవి అన్నీ బయట నుంచి తెప్పించాయి, అవన్నీ ముందు రోజే తెప్పించుకుంటాము. అలా కాకుండా మనం పూజకు వాడుకోవాల్సిన తాంబాలం అనుకోండి, చెంబులు అనుకోండి, కలశం చెంబు అనుకోండి, ప్లేట్లు అనుకోండి, గిన్నెలు అనుకోండి, ఇవన్నీ మనం ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. ఎలా వరలక్ష్మి వ్రతం రోజు మనం ముత్తైదులను ఇంటికి పిలుస్తాం కదండి. వాళ్ళకి వాయనం వేయడానికి వాయనం కోసం తెచ్చి పెట్టుకున్న మనం బ్లౌజ్ పీస్లు అనుకోండి, కవర్స్, బ్యాగ్స్ అనుకోండి, గాజులు, ఒక్కలు, ఆకులు, తమలపాకులు ఇవన్నీ మనం అన్ని ముందు రెడీ చేసి పెట్టుకుంటామండి. కాకపోతే పూలు, ఆకులు అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఇవన్నీ బయట అన్నీ మర్చిపోకుండా ఒక్కలు ఇవన్నీ ముందే బయట పెట్టుకుంటామండి. పూజకు కావాల్సిన సామాగ్రి కూడా ఆవు నెయ్యి అనుకోండి, నువ్వుల నూనె, కొబ్బరికాయలు, ఒత్తుల ప్యాకెట్లు, నూనె, ఏంటి అంటారు అగ్గిపెట్టె, ఇవన్నీ కూడా ఆ పూజ గదిలో పెట్టుకుంటే పెట్టండి. లేదంటే మనం ఎంత ఆ రోజు ఎంత టెన్షన్లో ఉంటామంటే అసలు ఉరుకుతున్నట్టే ఉంటాం మనం ఆ రోజైతే. ఇవన్నీ ముందు రోజు సర్ది పెట్టుకున్నా సరే ఆ రోజు ఇంకేదో మిస్ అవుతానే ఉంటుందండి మనకు. ఇక ముగ్గు విషయానికి వస్తే అండి, పూజ రోజే వేసుకోవాలి. కాకపోతే ఇంట్లో గడపలన్నీ పుదించుకుంటాం కాబట్టి మనము ఆ రోజే అన్ని గడపలు పుదించడం చాలా కష్టం. కాబట్టి నేనైతే ముందు రోజు ఇంట్లో ఉన్న గడపలన్నీ ముందు రోజు సాయంత్రమే చేస్తానండి. నేనైతే పసుపు పెట్టేసి పసుపు, కుంకుమ, బియ్య పిండి బొట్లు అవన్నీ ముందే రోజు పెట్టుకుంటాను. మెయిన్ గేట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మాత్రము వరలక్ష్మి వ్రతం రోజే పెట్టుకుంటానండి. అది ఆ మెయిన్ వరలక్ష్మి వ్రతం రోజు ఆ మెయిన్ గేట్ ఒకటి పుదించుకొని అక్కడ ముగ్గేసుకుంటాను అనమాట. మిగతా అన్నీ నేను ముందు రోజు అన్నీ క్లీన్ చేసేసుకొని గడపలు పుదించి రెడీగా పెట్టుకుంటానండి. ఆ రోజే అన్నీ చెయ్యాలంటే అస్సలు కుదరట్లేదండి. అంటే బాగా లేట్ అయిపోతుంది, మనకు పూజ చేసుకోవాలి మనశ్శాంతిగా, మళ్ళీ ముత్తైదులు వచ్చే టైంకి రెడీగా ఉండాలి కదా అనే టెన్షన్తో నేనైతే ముందు రోజే చేసేసుకుంటానండి. ఇంట్లో ఉన్న గడపల వరకు ముందు రోజు చేసేసుకుంటాను. మెయిన్ గేట్ ఉంటుంది చూసారు, అది మాత్రము వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటాను నేనైతే. పూజకు కావాల్సిన పూలు కూడా అన్ని ముందు రోజే తెచ్చుకుంటామండి. ఆ రోజు తెచ్చుకోవాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే మాత్రము ఆ రోజు మనకు ఇంట్లోనే సరిపోతుంది కాబట్టి తెచ్చిపెట్టేటోళ్ళు ఉంటారు, ఉండరు, టైంకి వస్తుంది రాదని ముందు రోజే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. అమ్మవారికి కానీ కలశానికి కావాల్సిన పూల దండ కూడా అన్ని ముందు రోజు విడి పూలు తెచ్చుకొని ఆ ముందు రోజు నైటే మాల కట్టి పెట్టుకుంటామండి. ఆ రోజు మార్నింగ్ మాల కట్టాలంటే అస్సలు కుదరదండి. ఇంటికి తోరణం కట్టాలంటే దానికి కావాల్సినవి కూడా మనం ముందు రోజు సిద్ధం చేసుకోవాలండి. మామిడి ఆకులు, అరటి ఆకులు, అరటి పిలకలు అవన్నీ తెచ్చుకోవాల్సిందే. మామిడి ఆకులు తోరణం పెట్టిన వెంటనే మన ఇంటికి పండుగలకు వచ్చేస్తుందండి. అప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతామండి. అది చూడగానే మనం అమ్మవారిని అలంకరణ చేసే వాళ్ళు మాత్రము శారీ, బ్లౌజు, నగలు, పులు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే బెటర్ అండి. నేనైతే అమ్మవారి ముందు పెట్టే చీర కూడా ముందు రోజే పెట్టుకుంటానండి ఒక పక్కన. లేకపోతే పూజ రోజు ఉదయం ఆ నగ ఎక్కడ పెట్టాను, ఈ చీర ఎక్కడ పెట్టాను, ఈ టీపా ఎక్కడ పెట్టాను, ఇల్లంతా టెన్షన్గా తిరగాల్సి వస్తుంది. అందుకే అన్ని ముందు రోజే టీపాయ దానికి కావాల్సిన అన్ని ముందు రోజే సెట్ చేసి పెట్టుకుంటే బెటర్ అండి. దండలు అవన్నీ కూడా నైవేద్యానికి ఏం చేయాలనేది కూడా మనం ముందే డిసైడ్ చేసి పెట్టుకుంటాం. కానీ దానికి కావాల్సిన బియ్యము, శనగలు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటామండి. నేనైతే ముందు రోజే అన్నీ చేసుకుంటాను. ఇలా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మనం స్నానం చేసి అలంకరణ కావాల్సిన ఇవన్నీ తీసి పెట్టుకుంటాం కదా, అలాగే తెల్లారి నైవేద్యాలు కూడా అన్ని రెడీ చేసి పెట్టుకుంటామండి. నేనైతే ఇలా గిన్నెలోనే పులిహోరకింత, పరమాన్నానికింత, పూర్ణాలకింత అని ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటానండి అన్ని రెడీగా. రేపు మార్నింగ్ లేసి ఆలోచించడానికి అన్నట్టు లేకుండా అన్ని ముందు గిన్నెలో అదే గ్లాస్ వేసేసుకొని మెజర్మెంట్ కోసం కూడా అదే గ్లాస్ అందులో పెట్టుకుంటాను. మార్నింగ్ లేవనే స్నానం చేయని టక్క వంటలన్నీ స్టార్ట్ చేసేస్తుంటాను. మనకు కావాల్సిన తాంబూలానికి కావాల్సిన శనగలు అనుకోండి, పూర్ణంలోకి కావాల్సిన దోశపిండి అనుకోండి, ఇవన్నీ ముందు నైట్ నానబెట్టుకొని పెట్టుకుంటే మార్నింగ్ మనకి ఇక మెజర్మెంట్ కూడా టెన్షన్ ఉండదండి. పులిహోర కావాల్సిన చింతపండు అనుకోండి, ఇవన్నీ ఇట్లా పక్కన పెట్టేసుకుంటే లేవగానే స్నానం చేయగానే మనం వంటలోకి టక్కటక్క
వెళ్ళిపోయి అన్నీ రెడీ చేసేసుకోవచ్చు, టెన్షన్ ఉంటుంది అనమాట ఇది ఇలా అయితే. ఇక పడుకునే ముందు ఒకసారి ఫైనల్ చెక్ చేసుకుంటే అయిపోతుందండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం అనుకుంటాం, కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. పూజకు కావాల్సింది మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాం, అమ్మ తల్లి ఇక రేపు నీ బాధ్యతే అని అనుకుంటాం. ఇలా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే మనం పనులన్నీ కొంచెం ప్లాన్ చేసుకుంటే ఆ రోజు మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి. మనం టెన్షన్ లేకుండా కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి. మెయిన్ గా మన ఇంటి సాంప్రదాయం పెద్దలు చెప్పిన ఆచారాలనే పాటిస్తే బెటర్ అండి. ఎంత ప్రిపరేషన్ ఎంత హడావుడి ఉన్నా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని అలంకరించి దీపాలు వెలిగించుకుంటే పూజ మొదలు పెట్టిన తర్వాత ఆ ఇంట్లో వచ్చే ఆ ప్రశాంతతే వేరుగా ఉంటుంది. అందరికీ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.